అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, పేర్ని నాని ఇష్యూ బాగా వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు పేర్ని నాని గారు 10,000 ఇళ్ల పట్టాలు పంపిణీ కేసులో ఈరోజు అత్యవసర నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్లందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే అక్కడ ఏం మాట్లాడారు సార్? అంతగా అత్యవసరంగా పిలిచి అక్కడ ఏం జరిగింది అంటే, పేర్ని కిట్టు గారు వాళ్ళ కొడుకు అతను అబ్స్కాండ్లో ఉన్నారని చెప్పి కూడా మాట్లాడారు. ఈరోజు హైకోర్టులో విచారణ జరగడం జరుగుతుంది ఈరోజు. దీన్ని ఎలా చూడొచ్చు మొత్తానికి? పేర్ని నానికి సంబంధించిన అంశాన్ని మనం ఒకసారి గమనించినట్టయితే 10,000 నకిలీ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కేసు ఒకటి నమోదైందని చెప్పి అంటున్నారు. అయితే పేర్ని నాని అంటున్నది ఏంటంటే అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, దాని మీద అసలు పోలీసులకు నన్ను అరెస్ట్ చేసేద్దాం ఉందా అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కోర్టులో అది విచారణ జరుగుతుంది. కోర్టులో అది విచారణకు వస్తున్న నేపథ్యంలో పేర్ని నాని అలాగే పేర్ని కిట్టు వాళ్ళ కుమారుడు ఇద్దరు కూడా ముందస్తు బెయిల్ కోసం పరిశీలించుకుంటున్నారు. అంటే ఒకవేళ ఎలాంటి కేసులు లేకపోతే ముందస్తు బెయిల్కు ప్రయత్నించే అవకాశాలు లేవు. కానీ ఏదో నన్ను కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే నేను బెయిల్ కోసం ప్రయత్నం చేసుకుంటున్నానని చెప్పి పేర్ని నాని చెప్తున్నారు. ఈలోపు అంటే అరెస్టు కనుక చేస్తే ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టయితే ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై కృష్ణా జిల్లా నాయకులకు సంబంధించిన తన సహచరులు అనుకోండి, పార్టీ కార్యకర్తలు వారితోటి సమాలోచనలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? ఒకవేళ కూటమి ప్రభుత్వం గట్రా తనని ఈ నకిలీ కేసులో అరెస్ట్ చేసినట్టయితే ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా తన అనుచరులు కానీ సహచరులు కానీ పార్టీ కార్యకర్తలు ఏ విధమైన నిరసన దీక్షలు చేపట్టాలనే దానిపై ఒకవేళ సమీక్ష నిర్వహించుంటాడు. అయితే ఇక్కడ పేర్ని కిట్టు వాళ్ళ కుమారుడు తను అబ్స్కాండ్లో ఉన్నాడు, అతను తప్పించుకు తిరుగుతున్నాడు, కనిపించట్లేదని చెప్తున్న నేపథ్యం రాలేదు సార్, మీటింగ్ కూడా రాలేదు. పేరును మాత్రం ప్రస్తావించున్నారు కానీ మీటింగ్ హాజరవ్వలేదు. కొడుకు అన్నిట్లో ముందుండే వ్యక్తి, సోషల్ యాక్టివిస్ట్గా ముందుండే వ్యక్తి ఇప్పుడు హాజరవ్వలేదు మీటింగ్ కూడా. అంటే నిజంగానే పరారులో ఉన్నాడు అనుకోవచ్చు. కారణాలు ఇప్పటివరకు వాళ్ళు చెప్పలేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇవాళ కేసు విచారణకు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అరెస్టు చేసినట్టయితే అరెస్టు కాకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఉద్దేశంతో తను ఈ మీటింగ్లకు డుమ్మా కొట్టినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. గత కొంతకాలంగా వివిధ కేసుల్లో అది ల్యాండు కావచ్చు, లేదంటే భూదందానో, లేదంటే లిక్కర్ స్కామో, లేదంటే భూ ఆక్రమణలో, లేకపోతే బెదిరించిన కేసులు, ఇట్లాంటి కేసులన్నింటినీ కూడా ముఖ్యమైన నాయకులు వైసీపీకి పార్టీలో మాజీ మంత్రులుగా పనిచేసిన నాయకులు, జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరకున్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఒక్కరొక్కరుగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఇటీవలి కాలంలో అందరూ సైలెంట్ అయిన సందర్భంలో పేర్ని నాని అలాగే అంబటి రాంబాబు, రోజా ఇలాంటి వాళ్ళు మాత్రమే మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా వాళ్ళ వాదనను వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పేర్ని నాని మీద కూడా కేసు అవ్వడం అంటే తను ఒక విధంగా చూసుకున్నట్టయితే ఒకవైపు ముందస్తు బెయిల్కి ప్రయత్నిస్తుంటే మరొక వైపు పోలీసులను అయితే క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు అసలు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎఫ్ఐఆర్ కాపీ పెట్టకుండా నన్ను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఆ నకిలీ పట్టాల విషయానికి సంబంధించి మొత్తం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో అతని మీద ఇన్వెస్టిగేషన్లో వచ్చిన ఆధారాల తర్వాత అతని మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఈలోపు విచారణ అయితే హైకోర్టులో నడుస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్స్ ప్రకారం పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు, ఒకవేళ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే పోలీసులు ముందస్తు బెయిలు హైకోర్టు వీళ్ళకి ఏమైనా కాపాడగలుగుతుందా, పేర్ని కిట్టు అంటే అబ్స్కాండింగో తప్పించుకున్నాడో ఇవన్నీ కారణాల దృష్ట్యా అతని మీద ఏమైనా కేసులు నమోదు చేస్తారా అనేది పోలీసులు కూడా ఇంకా ధృవీకరించలేదు. యాక్చువల్గా పోలీసులు ధృవీకరించిన వాటిని పేర్ని నాని అయితే నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి తన అనుచరులతోటి మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. రైట్. ఈరోజు చూసుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది పేర్ని నాని గారు. అదేవిధంగా వల్లభనేని వంశీకి జరిగినట్టే నాకు చేయాలనుకుంటున్నారా ఎన్డీఏ ప్రభుత్వం? అంటే వల్లభనేని వంశీకి పరిస్థితి ఎట్లుందో అలాగే నన్ను చేస్తే అంటే మేము తగ్గిపోతాము, మా వాయిస్ ఇంకా వినిపిదని చెప్పి మా గొంతు నొక్కే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని లోపలేస్తే మా వెనకాల ఎవరు లేరని చెప్పి
మాట్లాడడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఏమీ స్పందించలేదు. అంటే నిజం అనుకోవచ్చా? దీని వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అంటే మొత్తం చూసుకుంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అతనే అనుకోవచ్చా? అంటే మనం పూర్తిగా అది నిర్ధారించడానికి వీల్లేదు. అనలిస్టులు కూర్చొని ఎవరు నిందితులని చెప్పడానికి లేదు. అది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగిందని చెప్పే ప్రయత్నం పోలీసులు చేయాలి. ఏ విధంగా కేసు నమోదు చేయాలి, ఏం జరిగింది, నకిలీ పట్టాలకు సంబంధించింది అది కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. కాకపోతే మనం విశ్లేషించినట్టయితే ఇటీవలి కాలంలో వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో ఒక్కొక్క కేసు వాళ్ళు గతంలో పనిచేసిన మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళు గతంలో చేసిన అవినీతి అక్రమాలను నిరూపించే ప్రయత్నంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసే ప్రయత్నంలో రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది. అవి ఆధారాలు సేకరించాలి, దర్యాప్తు సంస్థలు దానిపై విచారణ చేపట్టాలి. దాని తర్వాత నిందితులుగా గుర్తించిన తర్వాత శిక్ష పడే ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటీవలి కాలంలో కేబినెట్ మీటింగ్లోనే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే చెప్పడం జరిగింది. ఎవరో మంత్రులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కదా అంటే ఆ మాట మనం అనకూడదు. నేరస్తుడు అనేది కోర్టులు నిర్ధారించాల్సి ఉంటుంది. మన నిందితుడు మాత్రమే అతనని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు పేర్ని నానికి సంబంధించి నిందితుడు జాబితాలో కూడా ఇంక చేర్చలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ జారీ చేస్తారో, ఎఫ్ఐఆర్ జారీ చేసి పోలీసులు అరెస్ట్ చేస్తారో అప్పుడు నిందితుల జాబితాలు చేస్తారు. తర్వాత కోర్టు చూసుకుంటుంది అతనికి ఏం శిక్ష విధించాలి, ఏం సెక్షన్స్ పెట్టారని చెప్పి. కానీ ఈ అంశాలకు సంబంధించి జస్ట్ మనం అసలు అంటే రాజకీయంగా ఏ విధంగా ఉంటుందని చర్చించే అవకాశం ఉంటుంది. కానీ ఎలాంటి శిక్షలు పడుతుంది, ఈ శిక్షలు ఏ విధంగా వేస్తారు, ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అంశాలు కావు. కాకపోతే వైసీపీ కొంత రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని మనం గమనించవచ్చు. ఒక మాజీ మంత్రులు, గతంలో పనిచేసిన వైసీపీ నాయకులు, అలాగే చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్నారు. ఆ ఇరుక్కుంటున్న సంబంధంలో వైసీపీ క్యాడర్ వీక్ అవడమో లేదంటే వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మన పార్టీ పటిష్టంగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. చెప్పే ప్రయత్నాల్లో భాగంగానే పేర్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమైన నాయకుల్ని పిలిచి సమావేశం పెట్టండి అని అనుకోవచ్చు. రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా పార్టీ క్యాడర్ ఉంటేనే పార్టీ నాయకుడు ఉంటాడు. పార్టీ క్యాడరు అదే చూసుకుంటే కింది స్థాయి కార్యకర్తలు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ కనుక తనను అరెస్ట్ చేసినట్టయితే నడిపించే నాయకుడు ఎవరనేది కార్యకర్తలు వెయిట్ చేస్తుంటారు. అందుకు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడానికి కావచ్చు, లేదంటే రేపు ఏదన్నా నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సినప్పుడు మీరు ఏ విధంగా చేపడతారని అంటే వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అభిమానులతో ఒక పార్టీ మీటింగ్ పెట్టి ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సార్.